వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. ముగ్గురు పేద యువతుల పెళ్లిళ్లకి చేయూతనిచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారు. రైకల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీచందన, లక్షట్పేట్ మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన గుగ్గిల శివప్రియ, కరీంనగర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అంకం సోని అనే ముగ్గురు పేద యువతిల వివాహానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో శ్రీ కొత్త ప్రతాప్ సంధ్యారాణి గారుల ఆర్థిక సహకారంతో అమ్మాయిల వివాహంకు కావలసిన ముఖ్యమైన వస్తువులుగా దాదాపు 45,000 రూపాయల విలువ గల ఒక్కొక్కరికి 15,000 రూపాయలు గల బంగారు మంగళసూత్రము, వెండి మెట్టెలు, పెళ్లి చీర, మంగళహారతి సెట్టు, కన్యాదాత తాంబూలం మరియు చెంబు, బిందె, ప్లేట్లు, గ్లాసులు తదితర వస్తువుల సామాగ్రిని, అలాగే 25 కేజీల బియ్యంను ఒక్కొక్కరికి ఈరోజు అందడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. ఆశ్రిత కల్పలతీక ఆపద్బాంధవ ఓం జయ జగదీశ జగన్నాథ నాగేంద్రాశ్రయ ఓం జయ జగదీశ హరే ఓంకార రూప శివ సాయి మహాదేవ సత్య साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ 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 साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वरप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्य సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఒక చిరు సేవా పుష్పాన్ని భగవాన్ యొక్క పాదాల చెంత సమర్పించుకునేటువంటి అవకాశాన్ని మా అందరికి కల్పించినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఒక ముగ్గురు పేద ఇంటి అమ్మాయిల యొక్క పెళ్లికి సహకారాన్ని అందించడానికి మరి సత్యసాయి సేవా సంస్థ తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన స్వామి యొక్క సంస్థ సభ్యులు, అలాగే మా అందరి ఆత్మీయులు, చాలా సేవా తత్పరులు, ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో సంస్థలలో కూడా చాలా గొప్పగా సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక సంస్థలకే కానివ్వండి 9 జంటలకి పెళ్లికి సహకరిస్తారని చెప్పేసి వారు సంకల్పించుకోవడం జరిగింది. మరి భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు వారిపై నిండుగా ఉన్నాయి. వారు అనుకున్నట్టుగానే ఇప్పటికీ ఇది 5వ పెళ్లి జంటలకి మేము ఈరోజు సహకారం అందించబోతున్నాము. సో ఆల్రెడీ 2 జంటలకు అయిపోయింది. మొన్న వాళ్ళు అనుకునేది తడుగా ఒక 2 జంటలకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా 3 జంటలకి అంటే 3 పెళ్లిళ్ళకి సహకారాన్ని అందించడానికి ఈరోజు స్వామి మా అందరికి కూడా అనుకూలాన్ని ఇచ్చారు. సో వారి యొక్క సంకల్పం గొప్పది. ఇవ్వాలంటే 15-16 వేల నుంచి ఖర్చు అవుతుంది. సో అలాంటిది 9 జంటలకు మరి వారు ఇస్తా అనుకోవడము వారి యొక్క సేవా తత్పరతకి ఇది ఒక నిదర్శనము. సో భగవానుడు నిజంగా వారికి గట్టి ఒకసారి చెప్పటంతో మనందరం కూడా వారికి గట్టిగా ప్రోత్సహించాలని చెప్పేసి మనసారి నేను స్వామిని ప్రార్థిస్తూ ఇలాంటి
సేవా కార్యక్రమాలలో ఇంకా ఇంకా భాగస్వామ్యం కావాలని వారిని స్వామి ఆశీర్వదించాలని, అలాగే మరి మన సత్యసాయి సేవా సంస్థ అంటేనే మరి సేవకి మారుపేరు. సో ప్రతి దాంట్లో కూడా ఎన్నో సేవలు ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇలాగే దాతల యొక్క సహకారంతో, మన భక్తుల యొక్క సహకారంతో కనీసం ఒక 20 నుంచి 40 పెళ్లిళ్ళ దాకా ఒక సంవత్సరంలో 20 నుంచి 40 పెళ్లిళ్ళ దాకా కూడా మరి మన సహకారాన్ని అందిస్తూ వెళ్తున్నాము. దాదాపు గత 45 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. మరి అందులో భాగంగా ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి బంగారు మంగళసూత్రము, అలాగే వెండి మెట్టెలు, అంటే కన్యాదానానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. సో బంగారు మంగళసూత్రము, వెండి మట్టెలు, అలాగే కన్యాదానం చేయడానికి కాలు కడగడానికి అన్నట్టుగా సో చెంపు అండ్ ప్లేట్ కానివ్వండి, సో కన్యాదానం తాంబూలం కానివ్వండి, అలాగే కొంచెం స్టీల్ సామాన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బిందెలు, గ్లాసులు, అలాగే మరి కొంతమందికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి కాబట్టి ఒక 25 కిలోల రైస్ ను కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇవి ఉంటే మన పని ముందరికి వెళ్ళడానికి. సో అది ఎంత పెద్ద సహకారమా చిన్న సహకారం అని మేము చెప్పలేం, కానీ దీని వలన అయితే కొంత వాళ్ళకి సాయం అందుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము.